హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎక్కువ రోజులు నిల్వ ఉండే నూనె గోంగూర పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ఎండుమిర్చితోటి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక మీడియం సైజు గోంగూర కట్టను తీసుకొని ఇసుక అనేది లేకుండా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులోకి 2 స్పూన్ల వరకు ఆయిల్‌ని వేసుకొని అందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూను ధనియాలు వేసుకొని కొంచెం వీటిని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఎండుమిర్చిని యాడ్ చేసుకుందామండి. కారానికి తగినన్ని ఎండుమిర్చి నేనైతే 15 వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను. మీ టేస్ట్‌కి తగినట్టు మీరు కారం ఎక్కువ తింటే గనక ఇంకొక 2 ఎక్స్ట్రా వేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే కనుక ఎండుమిరపకాయలు ఎక్కువ మాడకుండా చాలా బాగా వేగిపోతాయి. చూసారు కదా, ఎండుమిరపకాయలు అయితే వేగిపోయినాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే కళాయిలో మరో 2 స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఇప్పుడు గోంగూరని ఫ్రై చేసుకుందాము. కడిగి పెట్టేసుకున్నాం కదా, ఆ గోంగూరని ఇలా కళాయిలోకి వేసేసుకొని గరిటెతోటి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. అస్సలు వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా ఇలా నూనెలోనే ఫ్రై చేసుకుంటూ మెత్తగా వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. గోంగూర ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ తీసేసుకొని అందులో ఎండుమిరపకాయలను వేసేసుకొని అందులోకి 10 వెల్లుల్లి రెబ్బలు అలాగే తగినంత సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు మనకి గోంగూర ఫ్రై అయిపోయిందో లేదో చూసేద్దాము. చూసారు కదా, ఇలా ఆకులు కూడా లేకుండా ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. బాగా మెత్తగా ఇలా పేస్ట్ లాగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ వేసి పెట్టేసుకున్న కారం పౌడర్ని ఇందులోకి వేసేసుకొని బాగా ఇలా కలిపేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నామంటే కనుక సరిపోతుంది. చూసారు కదా, మనకి గోంగూర అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి పోపు వేసుకుందాము. ఒక కళాయి పెట్టేసుకొని 4-5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి పోపు దినుసులు 4 ఎండుమిర్చిని వేసుకొని 6-7 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 2-3 కరివేపాకు రెబ్బలు యాడ్ చేసుకొని కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గోంగూర పచ్చడిని యాడ్ చేసుకోవాలి. గోంగూర పచ్చడి వేసుకున్న తర్వాత ఒకసారి నూనెలో బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే కనుక మనకి టేస్టీగా నూనె గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. ఇలా ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అన్నంలోకి కనుక సర్వ్ చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటుంది. తప్పకుండా ఒకసారి మీరు కూడా ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.